ఏ పంటల్లోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవాలంటే ముందుగా రైతుల మధ్యలోకి వచ్చేది ఎరువులను అధికంగా వినియోగించడం. మరి ఎరువులను అధికంగా వేస్తే అధిక దిగుబడులు పొందుతున్నారా అంటే దిగుబడి సంగతి దేవుడెరుగు, చీడపీడల ఉధృతి మాత్రం పెరుగుతోందని రైతుల ప్రత్యక్ష అనుభవం. రబీ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరిని దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేస్తారు. నీటి వసతిని బట్టి స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగుకు ఎన్నుకొని నవంబర్ మాసంలో నాటుకున్నారు. పైరు దశను బట్టి సిఫారసు మేరకు అందించాల్సిన విధంగా ఎరువులు అందించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందగలమంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి నెల్లూరు మసూరి, నెల్లూరు ధాన్యరాశి, తర్వాత ఈ బీపీటీ 5204, ఇంకా ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం రకాలు ఎక్కువగా నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వేసే రకాలన్నీ కూడా తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు కాబట్టి ముఖ్యంగా నాట్లు వేసినాక 35-40 రోజుల లోపలే మనం ఎరువులు వేయడం అనేది వేయాలి. ఈ రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని కానీ గమనించినట్లయితే ముఖ్యంగా 1 ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మనం వేయాల్సిన నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా దమ్ములో వేసుకోవాలి, తర్వాత నాటిన ఒక 20 రోజులకి రెండవ దఫా వేసుకోవాలి, మూడవ దఫా వచ్చేసి 40 రోజులకి వేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని యూరియా రూపంలో కానీ చూసుకున్నట్లయితే ప్రతి దఫాలో 35-40 కిలోల యూరియా కానీ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే చాలామంది రైతులు ప్రతిసారి ఒక బస్తా ఎరువును కానీ వేసినట్లయితే మొక్క అనేది కొంచెం ఏపుగా పెరిగి పురుగు తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పైపాటున ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు మొక్క బాగా ఏపుగా పెరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎరువుల్ని తగు మోతాదులో, సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేస్తే మంచిది. అయితే భాస్వరం ఎరువు అనేది 1 ఎకరాకి 24 కిలోలు అవసరము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొలాలన్నింటిలో కూడా మనకు భాస్వరము ఎక్కువ మోతాదులో ఉంది. ఖచ్చితంగా మనం భాస్వరం ఎరువుని సిఫారసు మించి వేయకూడదు. తర్వాత ఈ ఎరువు ఏంటంటే నత్రజని ఎరువులాగా నీళ్ళలో బాగా కరిగిపోవడము అలా జరగదు. కాబట్టి అంతా కూడా ఒకసారి దమ్ములో వేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ భాస్వరం ఎరువు ముఖ్యంగా వేర్లు పెరుగుదలకి, పిలకలు పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పైపాటున వేయడం వలన ఈ ఎరువు వలన వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనము కాంప్లెక్స్ ఎరువులనైనా సరే, భాస్వరం సంబంధిత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువునైనా కూడా దమ్ములోనే వేసుకుంటేనే మంచిది. తర్వాత పొటాష్, ఈ పొటాష్ను మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము వరి పంటకు వేయాలి. అయితే ఈ పొటాష్ కూడా నత్రజని లాగా ఎక్కువగా కరగడం కానీ, లేదంటే భాస్వరం లాగా అసలు కరగకుండా ఉండడం కానీ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి దీన్ని 2 దఫాలుగా వేసుకోవాలి. మొదట్లో ఒక 20 కిలోలు, చిరుపొట్ట దశలో ఒక 20 కిలోలు, ఆ విధంగా 2 దఫాలుగా వేసుకోవాలి. ఈ ఎరువులు వేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే నాట్లు వేసిన తర్వాత కూడా మనం ఎరువులు, ముఖ్యంగా యూరియా లాంటి ఎరువులు వేసినప్పుడు బురద పదునులో మాత్రమే ఎరువులను వేయాలి. ఎందుకంటే యూరియాలో మనకి అమైడ్ రూపంలో ఉండే నత్రజని అనేది మనకి కన్వర్ట్ అయ్యి అమోనికల్ ఫామ్లో కావాలి అని అంటే మనకు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు అలా అంటే వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. అందుకని ఎప్పుడు కూడా బురద పదునులోనే మనం యూరియా ఎరువును వేసుకున్నట్లయితే తర్వాత మనకు వేసిన ఎరువు అంతా కూడా మొక్కలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రబీ సీజన్లో ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం కానీ, తర్వాత పచ్చిరొట్ట సరిగా కుళ్ళకపోవడం వలన కానీ, వీటి వలన మనకు జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రబీ సీజన్లో జింక్ సల్ఫేట్ని ఎకరాకు ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ని దమ్ములో వేసుకోవాలి. అయితే ఈ జింక్ ఎరువును వేస్తున్నప్పుడు మనము భాస్వరం ఎరువులతో కలిపి వేయకూడదు. అలా కలిపి వేసినట్లయితే మనకి ఈ జింక్ సల్ఫేటు మొక్కలకు అందుబాటులోకి రాకుండా ఉంటుంది. ఈ జింక్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురాకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడుతుంటాయి. మనము ఆకును కూడా చూసినట్లయితే ఒక రకమైన శబ్దం వస్తూ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మొక్క మనం యూరియా ఎరువులు వేసినా కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా నాటిన తర్వాత 4-6 వారాలప్పుడు మనకి ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. సో మొదట్లో మనం దమ్ములో జింక్ సల్ఫేట్ వేసినా కూడా తర్వాత ఈ జింక్ లోప లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైపాటుగా మనకు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని 2-3 పర్యాయాలు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప లక్షణాలను మనము సవరించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బీపీటీ 5204 కానీ 1010 వంటి రకాల్లో మనకి జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. నెల్లూరు మసూరిలో వీటిలో మనకు అంత ఎక్కువగా జింక్ లోప లక్షణాలు కనపడవు. కేవలం రసాయన ఎరువుల ద్వారా పండించినప్పుడు
రైతులు సిఫారసుకు మించి 2 నుంచి 3 రెట్లు అధికంగా ఎరువులు వేయడం వలన చాలా వరకు పొలాలన్నీ కూడా చౌడు బారడము, తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము, లేదంటే పురుగు తెగులు ఎక్కువగా రావడము, ఖర్చు ఎక్కువ కావడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎరువులను సిఫారసుకు మించి వాడకూడదు. అయితే ఈ ఎరువుల్ని మనం తగ్గించుకోవాలి, కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారానే పండించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ, ప్రెస్మట్ కానీ, తర్వాత కోళ్ళ ఎరువు కానీ, తర్వాత షీప్ మెన్యూర్ కానీ ఇలాంటివి వేసుకొని మనం వేయాల్సిన ఎరువుల్ని తగ్గించుకొని ఈ సేంద్రీయ ఎరువులను వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.